సో జూబ్లీస్ లో ఉప ఎన్నిక జరుగుతుంది కదా? అవును సార్. ఏం పరిస్థితి ఎట్లా ఉంది? 3 పార్టీలు పోటీ చేస్తాం. ఏ పార్టీ కొట్టిద్దాం అనుకుంటారు మీరు? కాంగ్రెస్. ఎందుకు? ఈ నవీన్ అన్న కోసం వేస్తున్నాం. ఎందుకు నవీన్ అన్న? నవీన్ అన్న వేస్తున్నాం. మా బస్తీ మంచి వేస్తున్నాం. అంటే మీ బస్తీ వాసి కాబట్టి వేస్తున్నాం, అంతేగాని వేరే వేరే ఏం లేదన్న. మీకు తెలుసా అతను? ఎప్పటి నుంచి తెలుసు? చాలా సంవత్సరాల నుంచి తెలుసు మాకు. నవీన్ అన్న మంచి పని చేసిన. అంటే ఏం చేస్తారు జనరల్ గా? మేము పోతే ఎప్పుడైనా ఇది ఉంటాడు, వస్తే ఎప్పుడైనా వస్తాడు. మేము ఫోన్ చేస్తే ఇట్లా ఉందన్న ఇబ్బంది అందే వస్తాడు, వచ్చి మదతు చేస్తాడు. అందుకోసమే బస్తీ మంచి అని వేస్తున్నాం. అన్ని బస్తీలు అన్ని బస్తీలు వేస్తాయి అన్న. నవీన్ అన్న రౌడీ షీటర్ అంటూ బీఆర్ఎస్ పెద్ద ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ కూడా అదే చేసింది సార్. రౌడీ షీటం ఎవరు చేయరు, అన్ని పార్టీ చేస్తారు మన రూలింగ్ లో ఉండేటప్పుడు. ఎందుకంటే అన్ని పార్టీలు చేస్తారు రూలింగ్ లో ఉందని. ఆయన ఏం చేస్తలేడు. ఇప్పుడైనా ఏమైనా ఉంది రౌడీ షీటింగ్? ఎవరికైనా బెదిరించినాడు, ఎవరికైనా ఏమైనా చేసినాడు బస్తీలో వచ్చి? ఎవరికి ఏం చేయలే. మళ్ళీ రౌడీ ఎవరికి అంటారన్న? ఎవరికైనా బెదిరించి ఆడుకోండి అన్న. బస్తీలో ఎవరికైనా బెదిరిస్తున్నాడు, ఏమైనా చేస్తున్నాడు అంతే అడగండి. ఎవరికైనా బస్తీ వాళ్ళు చేస్తారు, నాకు బెదిరించినాడు, నా దగ్గర నుంచి పైసలు తీసుకొని వెళ్ళినాడు, నాకు భూ కబ్జాలు చేసి డబ్బులు అడగండి అన్న. అన్ని అబద్ధాలు. అది అంటారు ఎలక్షన్. ఆయన పార్టీ మంచిగా ఉంటుంది, నా పార్టీ నా మంచిగా అంటారన్న. కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుందా తెలంగాణలో? ఏం చెప్పాలన్నా, నేను ఇప్పుడు కాంగ్రెస్ కి వేస్తామన్నా. రూలింగ్ లో ఉంది పార్టీ, మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్ కి కూడా వేస్తాం. డెవలప్మెంట్ చేస్తుందా కాంగ్రెస్? డెవలప్మెంట్ చేస్తా అనుకుంటున్నారు నవీన్ యాదవ్? చేస్తారన్న. నవీన్ యాదవ్ డెవలప్మెంట్ చేస్తుంది అన్న. గతంలో మాగంటి గోపి ఎట్లుండే మరి? ఆయన కూడా చేసినాడు సార్, డెవలప్మెంట్ చేసినాడు. ఆయన కూడా చేసినాడు. మనం ఇప్పుడు వేస్తామన్నా. మరి మా బస్తీ మంచి అన్ని వేస్తున్నామన్నా ఓటు. మా బస్తీ మంచి ఉంది, అందుకే మేము వేసేస్తాం ఓటు. బీఆర్ఎస్ కూడా గతంలో వేసినాం, మాగంటి గోపీనాథ్ కూడా వేసినాం. ఎమ్మెల్యే ఎంపీగా మన పదన్న ఆయన ఎమ్మెల్యే మా పద్మారావు గౌడ్కి కూడా వేసినాం ఓటు. మన అన్న ఉందని అన్నకి వేస్తాం ఓటు. ఈసారి అన్నకి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తామన్న. అన్న చేస్తాడు పని, అన్నకి ఒకసారి ఓటు వేస్తాం, అన్నకి వేస్తాం. అరే చాలా, మేము ఇక్కడే పుట్టినాం పెరిగినాం, మా నాన్న కూడా ఇక్కడే పుట్టినాడు పెరిగినారు, అందరు చూస్తున్నారు మా నవీన్ అన్నకు, అందుకే వేస్తాం అన్న. మెజారిటీ వస్తుందా? మెజారిటీ వస్తుంది అన్న. నేనే ఎవరు వేస్తారన్న. అన్ని బస్సు వేస్తారన్న, అందరు వేస్తారు. నవీన్ అన్నకి వేస్తాం, అందరు వేస్తాం ఓటు. ఏం సార్ ఏం లేదు, టిఆర్ఎస్ కాంగ్రెస్ అదే నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కి ఓటు ఇద్దామని చూస్తున్నాం. అంటే నేను అభిఫాతిమా నగర్ సార్, హెచ్ఎఫ్ నగర్. జుబ్లీస్ ఏరియా ఇది. జుబ్లీస్ లో రాదు కదా సార్, కూకట్పల్లిలో పోతుంది కదా సార్. అదే అంటే ఓకే, అంటే జుబ్లీస్ లో అదే కాంగ్రెస్ అనే చెప్తున్నారు సార్. అంతే. కాంగ్రెస్ కి వేస్తాం సార్. పరిచయం ఏం లేదు సార్, కొద్దిగా ఏమో పని ఏమో బాగా చేసుకుంటొచ్చు అని చూస్తున్నాం అన్నది. నేను 10 సంవత్సరాలు చూడలేదు సార్, కానీ ఇప్పుడే అది ఇప్పుడు వస్తున్నారు కదా, అది చూస్తున్నా అంతే. అంటే మాగంటి గోపీనాథ్ మీకు తెలియదా? తెలుసు ఆయనది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ రన్నింగ్ లా ఉంది కదా సార్, అధికార పార్టీ. డెవలప్మెంట్ అయితే అని ఏదైనా చిన్న పని ఉంటే రేవంత్ రెడ్డి దగ్గర పోవాలి కదా, వేరేలు చేయరు కదా. మళ్ళీ మాగంటి గోపీనాథ్ బాగా చేసిండు. బాగా చేసినారు సార్, అప్పుడు చాలా మంచి పని చేసినారు. అందుబాటులో ఉంటుంది మీకు? అందుబాటులో ఉంటుంది అనుకుంటారా మరి మాగంటి? చూద్దాం సార్. అంటే ఎంత ఉంది డెవలప్మెంట్ గట్టి జరిగింది బీఆర్ఎస్ టైంలో ఇక్కడ? బీఆర్ఎస్ లో అది మా ఉండే అప్పుడు ఎమ్మెల్యే ఉండేప్పుడు కొద్దిగా మా ఏరియాకి కొద్దిగా అది ఇది చేసినట్టు. మనకి మా ఏరియాలో ఏదో ఒక షాదీఖానా చిన్న గరీబ్ వాళ్ళకి కట్టించినారు. ఏం చెప్పలేదు, ఏమని చేస్తారని మనకి కొద్దిగా ఇది ఉంది అని నమ్మకం ఉంది. అది అట్లా. అవును, ముందుగా చేసినారు. అవును సార్, ముందుగా చేసినా కానీ రాలేదు. ఇప్పుడు వస్తారు, ఈ పీరియడ్ లో వస్తారు, కంపల్సరీ వస్తారా? మా ఏరియాలో చాలా మంది ఉంది సార్, ముస్లిమ్సే ఉన్నారు, కానీ అందరు చాలా మంది అదే చెప్తున్నారు, కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్తున్నారు. అట్లా ఇదే సార్. 15 సంవత్సరాలు.
ఎట్లా మరి ఆ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగా అనిపిస్తుందా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు సార్ అప్పుడు ఫస్ట్ చెప్పు బీఆర్ఎస్ ఉండే గరీబ్ వాళ్ళకి ఇది ఏదో ఏదో చేసుకుంటా ఉండే వాళ్ళు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ హుకుమత్ల మనకి ఏమీ ఒకటిగా ఏం రాలేదు. ఇప్పుడు కన్నబడుతుంది ఇస్తారని కన్నబడుతుంది, ఏమో ఇస్తారని నమ్మకం ఉంది. అంటే మా పెద్దలు చెప్తున్నారు కాంగ్రెస్ చేయండి కాంగ్రెస్ చేయండి చెప్తున్నారా. చెప్పండి ఎవరు కొట్టిద్దాం అనుకుంటారు మీరు? రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి. నవీన్ యాదవ్ పోటీ చేసేది ఇదే మరి నవీన్ యాదవ్కే ఇస్తా. ఎందుకు? ఎందుకంటే మంచిది ఇది. ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు అన్న, అందరిది మంచిది. ఇది ఏరియాలా, ఇది జుబ్లీస్ ఏరియాలా వస్తాయి కంపల్సరీ. ముస్లిం ఇస్మాయిల్ ఆటోగాడు బండి మీద. అంటే బాగా విపరీతంగా నీటి ప్రచారం చేస్తారు నవీన్ యాదవ్ మీద. నవీన్ యాదవ్ బానే ఉంటది, రా అన్న అంటే వస్తాయి అంతేనే. అంటే మొత్తం కాన్స్టిట్యూషన్ ఎక్కడికి వస్తాడే? ఓన్లీ వాళ్ళ ఏరియా వరకు వస్తాడా? లేదు, ఇదే మొత్తంకి బాగానే. మీరు ఇప్పుడు కలిసిరా? తెలిసిన వస్తాడా? వస్తుంది. అంటే ఎందుకు ఓటు ప్రధానంగా చేయడానికి ప్రధాన కారణం ఏంది అసలు? ఆయన మంచితనమా ఇంకే వేరే ఏమైనా పనులు చేసిండా? లేదు, ఇప్పటికి కాదు, అది చాలా బాగుంటది. అది ఎన్ని సంవత్సరాలు తెలుసు మీకు? మాకి 15 సంవత్సరాలు. గతంలో ఓడిపోయింది కదా, ఇప్పుడు గెలుస్తా ఎట్లా అనుకుంటారు మరి? అందరికి ఇస్తానా, అందరి కుటుంబానికి నవీన్కి ఇస్తా. మీ కుటుంబం మొత్తం? మొత్తం 50 మంది ఉన్నాయి. 50 నవీన్కి ఇస్తా. మరి హైదరాబాద్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఘోరంగా చేస్తుంది, అది భయపడుతున్నారు కదా మొత్తం. భయపడుతూ ఏం లేవన్నా, ఉస్కో దాల్నా ఇవ్వలేదు, దాల్నా జితానా ఉస్కో అంతే. మంచిది. మీరే చెప్పాలి. అంటే ఏం జూబ్లీస్ లా ముస్లిం లో ఎక్కువ ఉంటారు కదా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ, అందరు పూరా ముస్లిం ఏరియా ఉస్కో దాల్నా ఓట్ నవీన్ యాదవ్. అంటే ఏమైనా డబ్బులు ఇస్తురా ఓటుకి? డబ్బులు ఎవరికి? డబ్బులు మాకే ఎందుకు డబ్బులు? అట్లనే ఇస్తా. మా పని రోడ్ మీద ఏం ప్రాబ్లం ఉన్నాయంట రా అన్న అంటే వస్తుంది. అంటే మాగంటి సునీత రాదా? ఎవరు ఎంత 10 సంవత్సరాలు అయింది, ఒక్కసారి వచ్చలేదా? మరి ఇక్కడ ఆంధ్ర గోపీనాథ్ అన్న, ఆంధ్రాకి ఇక్కడ ఏమున్నాయి? ఏం లేవు. రా అంట ఆత్మ జావు అంటే అయిపోతుంది అంతే. మరి నవీన్ యాదవ్ ఇప్పుడు నైట్ ఇప్పుడు వస్తాడా? మరి వస్తుంది నవీన్ యాదవ్. ఏం పేరు? మీ పేరు? నా పేరు మొహమ్మద్ జహాంగీర్ సార్. మొహమ్మద్ జహాంగీర్ ఇక్కడేనా? ఇక్కడే సార్. ఎక్కడ? మోతీనగర్? హెచ్ఎఫ్ నగర్. ఎక్కడ వస్తుంది హెచ్ఎఫ్ నగర్? అంటే బోరాబండ డివిజన్, జూబ్లీస్ డివిజన్ కి వస్తుంది. బోరాబండ డివిజన్ కి వస్తుందా? ఏది పరిస్థితి? ఎట్లా జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు సార్? జూబ్లీస్ అయితే ప్రస్తుతానికి మన మాగంటి గోపీనాథ్ సార్ అయితే ప్రస్తుతం 15 సంవత్సరాలు చేసిండు సార్. 12 సంవత్సరాలు పైన చేసిండు. అకస్మాత్తుగా మరణించిండు. ఆయన తర్వాత మన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్ లో ఉంది సార్. మన నవీన్ అన్న గారికి ఎప్పుడైనా కల్పించుకుంటే ముందు పనులు జరుగుతాయి. ఇప్పుడు సమిత మన మాగంటి సుమీనాథ్ గారు ఇప్పుడు మన మాగంటి గోపీనాథ్ ఎప్పుడు ప్రచారానికి పోలే, రాలే. ఎవడు పెద్దలు ఆమె గుర్తుపట్టచ్చు, కానీ ప్రస్తుతానికి చిన్న పిల్లలు అయితే ఎవరు గుర్తుపడతారు. ఒకవేళ ఆయన ఉంటే వస్తుండే, కానీ ఆయన వచ్చి పోయినందుకు చాలా ఇది ఉంది, ఘోరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కే ఉంది సార్. అంటే ఆయన నువ్వు బాగా రౌడీ షీటర్ అంటూ చాలా రకాల విమర్శిస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ బాగా. ఆయన తండ్రి ఇప్పుడు చేసిండో చేయలేడో అది వాస్తవం కాదు. చేసిండో చేయలేడో చెప్పు, మాకు తెలియదు. ప్రతి ఆయన నవీన్ యాదవ్ అయితే ప్రస్తుతానికి మంచి పనులే చేసిండు. ప్రజలకు వాళ్ళకి అందరికి సపోర్ట్ చేస్తుండు. ఎవరైనా వివిధ వాళ్ళ ఇంటికి ఎవరికైనా పోతే అన్నం పెట్టి పంపించే పనులు కూడా చేస్తుండదు. మీకు ఎన్ని సంవత్సరాలు పరిచయం? మాకు ప్రస్తుతం 15-16 సంవత్సరాలు ఇదే ఏరియా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పాలన బాగుందా కాంగ్రెస్ పాలన బాగుందా సార్? బీఆర్ఎస్ పాలన మంచిగా ఉంటే కానీ వాళ్ళు చేతులు తీసుకుని ఖరాబ్ చేసుకుంటారు అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? ఇప్పుడు కాంగ్రెస్ పాలన అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మంచిగానే ఉంది. తర్వాత ఎట్లా ఉందో చెప్పలేము. ఎట్లా ముస్లింస్ పథకాలు వస్తున్నాయి? మా పథకాలు అయితే ఎవరు ఇవ్వలేదు సార్ ఇంతవరకు. ఉన్న పథకాలే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలే ఉన్నాయి. కొత్త పథకాలు అయితే రాలేదు. మరి ఏ నమ్మకంతో మీరు వేద్దాం అనుకుంటారు నవీన్ యాదవ్ కి? కొత్త క్యాండిడేట్ ఇప్పుడు వేస్తే ప్రస్తుతానికి ఒక 30 సంవత్సరాలైనా పనిచేస్తాడు ఆయన. అందుబాటులో ఉంటే 30 సంవత్సరాలైనా పనిచేస్తాడు. ఇంకొరుడు అందుబాటులో ఉంటే గానీ ఇప్పుడు ఆయన పరిచయం చేయలే కదా ప్రజలకు. మాగంటి గోపీనాథ్ ప్రజలకు ప్రచారం చేయలే. నా భార్య ఇది వస్తున్నారు మని చేయలే. ప్రస్తుతానికి
జూబ్లీ డివిజన్ ఎక్కువ డెవలప్ చేసింది పి జనార్దన్ రెడ్డి సారే. పి జనార్దన్ రెడ్డి. పి జనార్దన్ రెడ్డి సారే. అవును అంతే. సో ఎన్ని ఓట్లు పడతాయి అంటే జనరల్ ఎంత మెజార్టీ వస్తుంది నవీన్ యాదవ్కి? నవీన్ యాదవ్ మినిమం ఒక 30,000 మెజార్టీ ఎక్కువ వస్తుంది. 30,000 మెజార్టీ ఎక్కువ వస్తుంది. బోరబండ డివిజన్ లో మీకు ఉన్న చుట్టుపక్కల ఉంటారు కదా, అంటే ఏమనుకుంటారు మొత్తం అంతా? అంతే ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ కి నవీన్ యాదవ్ కి. అంటే ఇప్పుడు బస్తీలలో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, దాదాపు ఈ కాన్స్టిట్యూన్స్ లో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్ అంటారా బీఆర్ఎస్ అంటారా? కాంగ్రెస్ అంటున్నారు సార్. అంటే చాలా మంది బీఆర్ఎస్ అంటారు ఏమో. 2.5 సంవత్సరాలు అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ కే అంటే అధికారంలో ఉంది. డెవలప్ అయితే కాని పనులు కూడా అవుతాయి. మాగంటి సునీత డెవలప్ చేయదంటారా? పైన అక్కడ పార్టీ లేదు కదా సార్. ఓకే. మీ పేరేం పేరు? మాణిక్యం. మాణిక్యం. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ బోరబండ. బోరబండలో ప్రస్తుతం జూబ్లీస్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తాం అనుకుంటారు? ఎవరు గెలుస్తారు? నవీన్ గెలుస్తాడు అనుకుంటారు. ఎందుకు? మెజార్టీ తోటి. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ లో ఉంటాడు కదా ఆయన, అందు గురించి ఆయన గెలుస్తాడు. కానీ ఆయన రౌడీ షీటర్ అని రౌడీ షీటర్ అయినా కాదు, బీటెక్ అయినా మంచి చదువుకున్న ఆయన మంచి స్టూడెంట్ అయినా మంచిగా ఎప్పుడు పబ్లిక్ లో ఉంటాడు. ఆయన గెలవకపోయినా నేను పబ్లిక్ లో ఉంటాడు. వీళ్ళు ఎప్పుడు పబ్లిక్ ఉంటారు. వీళ్ళు ఎక్కడెక్కడ డ్రైనేజ్లు అవి ఇవన్నీ అట్లనే ఉన్నాయి. నమ్మకం అయితే ఉన్నది. రూలింగ్ కూడా ఆలేదే ఉన్నది కదా, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా. ఇప్పుడు 3 years డెవలప్మెంట్ కూడా చేస్తాడు ఆయన, పబ్లిక్ లో ఉంటాడు. నెక్స్ట్ టైం కూడా గెలుస్తాడు ఆయన, మెజార్టీ తోటి గెలుస్తాడు ఆయన. అంటే ఎంత వస్తుంది మెజార్టీ? 40,000-50,000 వస్తుంది. అంటే ఇప్పుడు జూబ్లీస్ లో గెలిస్తే కాంగ్రెస్ కు ఫైదా ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ ఫైదా ఉంటుందా? కాంగ్రెస్ కాదు, పబ్లిక్ ఫైదా ఉంటుంది. డెవలప్మెంట్ కావాలి కదా, పబ్లిక్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి పబ్లిక్ ఫైదా ఉంటుంది కాబట్టి నేను గెలిపిస్తారు. డెవలప్మెంట్ అంటే మీరు అంటారు, జనాలందరూ అట్లే ఉంటారు. డెవలప్మెంట్ ప్రకారం ఓటేస్తారా? మరి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు అంత ముందు అంటే ఇక్కడ మెయిన్ గా ఏం ప్రాబ్లంలు, డ్రైనేజ్లు, రోడ్లు, ఇంకా కమ్యూనిటీ హాల్స్ చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అంటే వీటికి హామీ ఇచ్చిండు నవీన్ యాదవ్? 150 కోట్లు శాంక్షన్ చేయించింది కదా ఆల్రెడీ ఆయన. ఓకే. ఇప్పుడు కొద్దిగా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కాగానే గెలవంగానే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అవి ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు బోరబండలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు. ముస్లింలు సగం బీఆర్ఎస్ అంటారు, సగం కొంతమంది ఎట్లయినా ఇప్పుడు ఎంఐఎం కూడా సపోర్ట్ ఉంది కదా. ఎంఐఎం ఉన్నది, కొంత ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ ఉన్నారు. ముస్లింలకు ఆల్రెడీ ఫుల్ డెవలప్ చేస్తుండ్రు. చిరు వ్యాపారులను ఎవరిని అడగండి మీరు, అడిగితే వాళ్ళే చెప్తారు. నవీన్ అన్న అచ్చాకర్త ఉनको జితాయింగే అని అంటారు వాళ్ళు కూడా. అంటే ఎట్లా బోరబండ సైడ్ కానీ మోతీనగర్ సైడ్ కానీ వన్ సైడెడ్ కాంగ్రెస్ పడతాయా లేకపోతే బీఆర్ఎస్ పడతాయా? కొన్ని అక్కడ 20% అక్కడ పోయినా 80% ఇక్కడ పడతాయి. 80% ఓట్లు 10% బీజేపీ పోయినా 20% పడతాయి. ఓకే. హైడ్రా తోటి కాంగ్రెస్ పార్టీ బాగా పేదలకు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అంటున్నారు. అదంతా ఏం లేదు. అది అంత ముందు ల్యాండ్లు ఆక్రమించిన వాళ్ళే తీసేసి అవి పార్కులు చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. మంచిది. అది మంచిదే. అది ఒక విధంగా బెటరే. అది ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లో ఆక్యుపై చేసుకొని కట్టుకోవడం అది పద్ధతి కాదు కదా. అది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ వదిలితే దేనికన్నా పబ్లిక్ యూజ్ అవుతాయి కదా. అవి కొన్ని పార్కులకు చేస్తున్నాడు, అవి ఇట్లా కేటాయిస్తున్నాడు. కొన్ని అవన్నీ తీసేసి కొన్ని చెరువులు చేస్తున్నాడు. వర్క్ అయితే మంచిగా చేస్తుండు. హామీలు అయితే ఇవి కొన్ని అయినాయి, కొన్ని కాలేవు. గ్యాస్ సిలిండర్ కొన్ని కరెంటు కొద్దిగా ఇచ్చిండు ఆయన. కేసీఆర్ లాగా ఇస్తే కరెంటు అది గ్యాస్ సిలిండర్ అన్న కంటిన్యూ ఇచ్చేస్తే ఒక విధంగా ఉంటుండే, ఇంకా మంచిగా ఉంటుండే. కాంగ్రెస్ బస్ అయితే ఫ్రీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందా బీఆర్ఎస్ పార్టీ పాలన బాగుందా? కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంది ఇప్పుడైతే. బీఆర్ఎస్ కంటే మెరుగనే ఉన్నది, బాగానే ఉంది. అంటే ఏ మార్పు జరిగితే బాగుంటది మీ కాన్స్టిట్యూన్సీ లో, మీ బోరబండ వరకు? డెవలప్మెంట్ కావాలి, ఏం లేదు. డెవలప్మెంట్ గురించి ఓటుకు ఇప్పుడే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పంచుతుంది అంటున్నారు. రేపు కాంగ్రెస్ కూడా 1000-2000 వస్తుంది అంటున్నారు కదా. ఓటు మారదా? ఆ పైసలు ఇచ్చినా ఇవ్వకుండా పబ్లిక్ అప్పటోళ్ళే లేదు. ఇప్పుడు పబ్లిక్ హుషారు ఉన్నది. వాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఇంకోళ్ళ దగ్గర తీసుకుంటారు, ముగ్గురు దగ్గర తీసుకొని ఎవరికి వేయాలి వాళ్ళకి వేస్తారు. ఒకప్పటి పబ్లిక్ కాదు కదా ఇప్పుడు. ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోయింది. పబ్లిక్ చేయాల ప్రతినిధులు ఉన్నారు, ప్రతినిధులు చేయాల ప్రజలు లేరు. అప్పటికప్పుడు చాలా మార్పు ఉంది. బోరబండలో మొత్తం బస్తీలు ఉన్నాయి కదా, బస్తీలు ఉంటారు, ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ప్లస్ అన్ని రకాల ప్రజలు కూడా ఉన్నారు కదా. దాదాపు సెటిలర్స్ కూడా ఉన్నారు చాలా మంది, వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళు ఏమనుకుంటారు అసలు? వాళ్ళకి ఓటు హక్కులు ఎక్కువ, వాళ్ళకి పర్సెప్షన్ ఉంటాయి కదా, వీళ్ళే పాలన బాగుంటుంది అనిపిస్తుంది కదా. మీకేమనిపిస్తారు? మాకైతే ఇక ఇదైతే చేయాలి. ఇప్పుడు రూలింగ్ లో ఉన్నది, డెవలప్మెంట్ అయితే అన్నట్టు ఆలోచిస్తాను. నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటుందా? మాగంటి సునీత అందుబాటులో ఉంటుందా? నవీన్ యాదవ్ ఎప్పుడు 24 hours అవైలబుల్ ఉంటాడు. ఆయన ఫోన్ చేసి వస్తాడు. ఆయన మీకు ఎన్ని సంవత్సరాల పరిచయం? ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడనే మేము ఉండేది. బోరబండ మాకు తెలుసు. ఈ రహమత్ నగర్ లాగా చుట్టుపక్కల జరిగేది మాకు పబ్లిక్ తెలుసు. పబ్లిక్ తిరుగుతుంటారు అక్కడిక్కడ, అది ఆల్రెడీ చెప్తుంటారు కాబట్టి మాకు తెలుసు. అది సర్వీస్ చేసి ఎంత ముందు నవీన్ యాదవ్
ఓ 500 మందికి శ్రీమంత మనీ అవన్నీ ఇవన్నీ బాగానే చేస్తుండే, పబ్లిక్ సోషల్ వర్కింగ్ చేస్తూనే ఉండే ఆయన. యాజ్ అ సోషల్ వర్కర్ ఉన్నాడు ఆల్రెడీ. ఇంతకుముందు కూడా 2 times నిలబడ్డాడు ఎంఐఎం నుంచి, అది ఇంకా ఇండిపెండెంట్ సెకండ్ ప్లేస్ లో వచ్చిండు. ఆయన గెలుస్తాడు, పర్ఫెక్ట్ అయితే ఆయన గెలుస్తాడు. సపోర్ట్ చేస్తుందా? పూర్తిగా చేయట్లేదు అంటున్నారు కదా. వాళ్ళు చేస్తామని చెప్పారు కదా, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా మజ్లిస్ చేస్తారు. అంటే మాగంటి సునీత అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందా ఉండదా? అంటే తర్వాత ఆమె అంత ఉండదు. మాగంటి గోపినాథే సరే ఇంకా అప్పుడప్పుడు వచ్చిపోతుండే, ఈమె అంత ఉండదు, లేడీస్ కదా. ఇప్పుడు అందుబాటులో లేడా మీకు? ఆయన ఉన్నాడు అప్పుడప్పుడు, కానీ అంత పర్టికులర్ గా లేడు. అంటే మాగంటి గోపినాథ్ హయాంలో జూబ్లీ అభివృద్ధి జరిగింది ఏమన్నా? అభివృద్ధి కొద్దిగా జరిగింది, 30% 40% అయితే జరిగింది. గతంలో దీనికంటే ముందు మాగంటి గోపినాథ్ కంటే ముందు పీజీఆర్ ఉండే. పీజీఆర్ ఉన్నప్పుడు ఇంకా ఫుల్ డెవలప్ అయింది. ఆయన ఉన్నప్పుడు ఫుల్ డెవలప్. చాలా మందికి పట్టాలు కూడా ల్యాండ్ కూడా ఇచ్చిండు. ల్యాండ్లు ఇచ్చిండు, చాలా గరీబులను అందరినీ చూసిండు ఆయన. ఆయన మంచిగా పర్ఫెక్ట్ వర్క్ చేస్తుండే. ఆయన ద్వారా ఏమైనా ఓటు బ్యాంక్ ఇటు కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుందా? షిఫ్ట్ అవుతుంది. పీజీఆర్ మనుషులే కదా వీళ్ళు, పీజీఆర్ శిష్యులే కదా, శ్రీశైలం యాదవ్ ఆయన కొడుకే కదా ఆయన నవీన్. షిఫ్ట్ అవుతుంది. నా పేరా సయ్యద్ జహాంగీర్ ఉంటుంది. సయ్యద్ జహాంగీర్ ఎక్కడ? మోతీనగర్. మోతీనగర్. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ ఎందుకు వస్తాయి సార్? నేను ఏం చేసి నేను ఎవరు? రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాలు కదా వచ్చి, అయింది కదా. సీట్ మీద ఎక్కక ముందు ఒక మాట, ఎక్కిన తర్వాత ఒక మాట. ఏంది ఇది? 1/2 తులం బంగారం ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? 4,000 పింఛన్ ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? ఏలే. ఇంటింటికి లేడీస్ కి 2,500 ఇస్తా అని చెప్పి ఇవ్వలే. గతంలో కేసీఆర్ ఇచ్చిండు ఇవన్నీ. మరి కేసీఆర్ ఇచ్చిండు ఇవన్నీ? కేసీఆర్ ఇచ్చింది. రంజాన్ పండుగకు బట్టలు ఇచ్చారు, దసరాకు బట్టలు ఇచ్చారు, ఊర్ల చేన్లకు పైసలు ఇచ్చారు. ఈయన పంపించిందా లేడీస్ కు? బస్ కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి అవన్నీ చేసిండు. 2 ఏళ్ళలో ఇంత అడగచ్చా మనం? అరే అవును సార్, మళ్ళీ టైం ఉన్నాయి కదా. ఇదో టైం ఉంది. ఎక్కక ముందే ఒక మాట, ఎక్కిన తర్వాత ఒక మాట, ఎక్కించాలో ఓకే, సీట్ మీద వచ్చేసింది. పబ్లిక్ డెవలప్ చేయాలి, ఇంకోసారి రావాలంటే మనం డెవలప్ చేయాలి. అది మాగంటి సునీత అందుబాటులో ఉంటుందా మరి మీకు? ఏంది మాగంటి సునీత ఉంది కదా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, అందుబాటులో ఉంటుందా? నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటాడా? నవీన్ యాదవ్ వస్తాడు. మరి ఎట్లా బీఆర్ఎస్ కి ఓటేద్దాం అనుకుంటున్నాను నేను ఓటు ఎవరికి వేయాలి అనికేస్తా. నా మనసులో నీకేయాలంటే నీకేస్తా. నవీన్ యాదవ్ మాగంటి ఎవరు మంచోళ్ళు? నవీన్ యాదవ్ మాగంటి సునీత ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు? నవీన్ యాదవ్ మంచోడు. అంటే ఇంతకుముందు మీకు తెలుసా నవీన్ యాదవ్? మన చేసిండా సర్వీస్? చేసిండు కూడా. అన్న పేరు చిన్న శ్రీశైలం. మరి పరిచయం బీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది అనుకున్నా? మరి ఇగో మా అయ్యా ఏం చెప్తుండే తెలుసా? అందరికి చెప్తుండే వానికి ఇంకి. మా అయ్యా కాంగ్రెస్ కే కొడుతుండే. మా అయ్యా అలవాటు మాకే ఉంది. నీ మాట ఇంటా, ఆయన ఇంటా, అందరిది ఇంటా. కాంగ్రెస్ చెప్తా సార్, మీరేమంటారు ఏమో చెప్తా. అది అంతేనా? మా కుటుంబం మొత్తం కాంగ్రెస్. ఇదే పనా? రోజుకి ఎంత వస్తాయి? నాకా 400 వస్తాయి జీతం. జీతం మొత్తం అయిపోయి అన్ని ఖర్చులు 400 మిగులుతాయా? జీతం వస్తాయి నాకు. ఈ జీతం కింద ఇదంతా అమ్మినందుకు జీతం వస్తాయి 400. సరిపోతాయి మరి డబ్బులు 400 ఇంటికి? సరిపోతాయి సార్. ఎంతమంది పిల్లలు? 3. అమ్మాయిలా అబ్బాయిలా? 2 కొడుకు, 1 అమ్మాయి. పెళ్ళైనా అందరికి? కొడుకు చేసిన. కొడుకు చేసిన, ఇంకా బిడ్డ కొడుకున్నారా? చదువుతారా వాళ్ళు? మరి నీ జీతం నీ సంపాదించిన సరిపోతుందా? వాళ్ళు కూడా పని చేస్తారు ఏమన్నా? కొడుకు చేస్తారు. వాళ్ళు ఏం పని చేస్తారు? డ్రైవర్ ఉన్నారు. డ్రైవరా? సరిపోతుందా మరి మీ కుటుంబానికి? సరిపోతుందా? ఇల్లు ఇచ్చిరా మరి? గత కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? ఇవ్వలే. ఫోన్ వచ్చింది మాకు. ఎవరు? డబల్ బెడ్రూమ్ గురించి ఫోన్ చేసిరు. సార్ మీరు డబల్ బెడ్రూమ్ అప్లై చేసి చేసినాం. సరే ఇంకోసారి ఫోన్ చేస్తా అని చెప్పారు. ఇంకా చేయలేదు. 10 ఏళ్ళు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే కదా, మరి ఎట్లా ఉంటుంది? అయితే నేను 2018లో అప్లై చేసిన. అది 18లో అప్లై చేసినా రాలే. మన అగ్రిష్టం లేదు. అది ఇంద్రమిల్ ఇస్తా అంటుండే కదా కేసీఆర్ రేవంత్ రెడ్డి. నేను ఏమన్నా ఎప్పుడు మొన్న అన్నాడు కదా, అనౌన్స్ చేస్తా అంటు 4,000 ఇంద్రమిల్ ఇస్తా అంటుండు. ఇస్తే తీసుకుందాం, లేకుంటే దండం పెడదాం అంతే. మళ్ళా ఇంకా దానికన్నా తర్వాత ఏం చేద్దాం ఇక చెప్పు. ఇప్పుడు మాగంటి సునీత కొట్టేస్తారా, నవీన్ యాదవ్ కొట్టేస్తారా? నేను చెప్పినా కదా
ఇప్పుడు చెప్పారు పర్సన్ పరంగా చెప్పారు, పర్సన్ పార్టీ పరంగా చెప్పారు కదా, పర్సన్ పరంగా చెప్పారు. మా అయ్యా కాంగ్రెస్ కి వేస్తుండే, మా కుటుంబం అందరు కాంగ్రెస్ కి వేస్తాం. సరిపోతారు. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకయ్య సార్. వెంకయ్య, ఏం చేస్తుంటావు? అరటిపళ్ళు అమ్ముతా. అరటిపళ్ళు అమ్ముతారా? ఎక్కడ మీది? మాది ఖమ్మం పక్కన నేలకొండపల్లి. నేలకొండపల్లి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు సెటిల్? ఇక్కడికి వచ్చి దగ్గర 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ ఉంటారు? బోరబండ, మోతినారా? మోతినగర్. మోతినార్ ఉంటారు. ఏంది పరిస్థితి? ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, ఓటు హక్కు ఉందా ఇక్కడ? ఇక్కడ ఆడవాళ్ళకి ఉంది, మాకు లేదు. మీకు లేదా? ఏమనుకుంటున్నారు మీ ఆడవాళ్ళు? ఏమనుకుంటున్నారు? మీ ఆడవాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ కొంటారా? అంటే మీ ఆడవాళ్ళకి ఇక్కడ పెట్టి నువ్వు మాత్రం ఖమ్మం పెట్టినావా? అంటే ఖమ్మంలో అప్పుడు మార్చినావు సార్. అది వచ్చినాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చిండు, కట్టుకున్నాం, మంచిగా హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ నవీన్ యాదవ్ గెలవాలా, రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా. కాంగ్రెస్ ఫ్యామిలీ? కాంగ్రెస్ ఫ్యామిలీ మాది. మొత్తం మంచి పనులు చేస్తారు వాళ్ళు. టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏం చేస్తాం సార్? పెన్షన్లు ఇచ్చింది, ఏం పింఛన్లు సార్ ఇచ్చేది? అందరు పింఛన్లు ఇచ్చే అప్పులు చేసిండు. టీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఇస్తున్నాం కట్ల, మరి మాకేం రావట్లా. మాకు పింఛన్ కూడా రాలా. ఇప్పుడు కేసీఆర్ ప్రకారం నుంచి పెట్టినాం, ఏమి రాలా మాకు. నవీన్ యాదవ్, మాగంటి సునీత ఇద్దరు ఇట్లా ఎవరు అందుబాటులో ఉంటారు అనుకుంటున్నారు? మా నవీన్ యాదవ్ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు నవీన్ యాదవ్? మాకు పరిచయం కాకపోయినా అభిమానం ఉంది నాకు. అంతే. ఎన్ని సంవత్సరాలు తెలుసు నాకు? ఇప్పుడు 20 సంవత్సరాలు మరి తెలుసు. 20 సంవత్సరాలు బట్టి తెలుసా? అంటే అప్పటి నుంచి మీకు అందుబాటులో అటు ఇటు తిరుగుతూ ఉంటాడా? తిరుగుతూనే ఉంటాడు, కనపడుతున్నాడు, మాట్లాడుతూ ఉంటాడు. అంతే, ఎంతో సాయం కూడా చేస్తాడు. అంటే ఎట్లాంటి సాయం చేస్తాడు? దేనికన్నా ఆపుతుంటే ఏదన్నా ఇస్తాడు మాకు. ఏమన్నా ఆపుతే సంగతి అంటే ఒక 4,000, 5,000, 3,000 డబ్బులు ఇస్తాడు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఓటుకు 2,000 ఇస్తా ఉంటుంది, కాంగ్రెస్ ఓటుకు 2,000 ఇస్తా ఉంటుంది. ఎవరు ఇచ్చినా తీసుకుంటాం అన్న, తీసుకుంటాం, కాంగ్రెస్ కి వేస్తాం అంతే. అంతేనా? ఎన్ని ఓట్లు మీ ఇంట్లో? మా ఇంట్లో మొత్తం దగ్గర మా 16-17 ఓట్లు ఉంటాయి ఇక్కడ. మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా కేసీఆర్ హయాంలో? డబల్ బెడ్రూమ్ మాకు రాలా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, మా వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు వైఎస్ డబుల్ వచ్చినాయి, ఇప్పుడు కూడా ఇచ్చారు మాకు. ఖమ్మాల పుల్లికి ఇచ్చారు మాకు. ఇక్కడ మాకు రాలా, ఇక్కడ రాలా, అక్కడ వచ్చింది మాకు. మరి హైడ్రా తోటి కాంగ్రెస్ పార్టీ బాగా పేదలు ఇబ్బంది పెడుతుందని చెప్పి అంటున్నారు కదా. ఏమి ఇబ్బంది సార్? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చనేమన్నారు కదా మరి ఇల్లు, మళ్ళీ ఎంతో కొంత ఇచ్చనేమన్నారు కదా వాళ్ళకి. మరి ఇవన్నీ తీయబట్టేగా వాళ్ళకి ఇప్పుడు నీళ్లు మనకి ఇది కావడానికి. మరి అన్ని ఇరికిడి పడితే నీళ్ళు ఎట్ట పోతే చెప్పండి. మంచిదే అన్నది. కొంత మంచిది కాకపోయినా కొంతమంది. రేవంత్ రెడ్డి పాలన బాగుందన్న. ఎక్కడ చేసిన అభివృద్ధి? పావు నోట్ల సలకా పెట్టి తెచ్చిండు. ఏడు తెచ్చిండు, 1,200 మంది వచ్చారు. వాళ్ళు వచ్చారా? వాళ్ళకి ఏమైనా ఇచ్చిండా? ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఇచ్చిండా? ఏడిచ్చిండా అని చెప్పాను. అరే 12 మంది నుంచి వచ్చే వాళ్ళకి ఏమి ఇవ్వలేదా? ఆ ఇగ్గరం పెట్టకుండా సరిపోయిందా? నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని పెద్ద రౌడీ షీటర్ ఏం కాదు సార్. వాళ్ళు ఏదో కుట్రాలు అంటారు కానీ వాళ్ళు. ఆయన రౌడీ షీటర్ ఆడ చేసిన, ఆయన రౌడీ షీటర్ ఆడ చేయలేదు. ఇప్పుడు అంటే ఎట్లా నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీస్ అభివృద్ధి జరుగుతాం మొత్తం మంచిగా చేస్తాడు. అడిగే ధైర్యం ఉంటది ఎవరికైనా. చిన్నపిల్లగాడు కూడా అడగొచ్చు. అడుగుతాం కూడా. సమస్య ఉంది అని డైరెక్ట్ చెప్పగలుగుతాం. మాకు తెలుసు కాబట్టి అడుగుతాం సార్ అక్కడ మనం. నవీన్ యాదవ్ నా ముంగట ఇంత ఉండే సార్, అది ఇంత ఉండే. అప్పటి నుంచి పరిచయం తెలుసు. ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది? ఫ్యామిలీ మంచిగానే సార్. మంచిది. ఫ్యామిలీ మంచిగా. బాగా రౌడీజం చేస్తారని చెప్పేసి బాగా ప్రచారం జరుగుతుంది. ఏంటంటే మీరు చూసారా రౌడీజం అన్న? మేము మా కళ్ళకైతే ఇంతవరకే పడలే. మనం ఎట్లా చెప్దాం? మనం కళ్ళతోనే పడితే చేతులతోనే ఇంటే చెప్తాం, నీకు వస్తుంది. కానీ వస్తుంది సార్ నవీన్ యాదవ్. ఎంత గెలుస్తారని నమ్మకం ఉందా? 99% ఉంది సార్. ఎంత మెజార్టీ గెలిపిస్తారు? అది చెప్పలేము. అది ఇంట్లో మొత్తం మా దగ్గర 6. మీ కాకుండా పక్క ఎంతమంది అంటారు? మా ఫ్లోర్ లో మొత్తం 35 ఓట్స్ ఉంటుంది. 35 ఓట్స్ బిల్డింగ్ లా మొత్తం 35, 37, 35. అంతా కాంగ్రెస్ కి ఇస్తారా? చెప్పలేము మనం. మనం కూడా చెప్పాలి. ప్రస్తుతం జూబ్లీస్ లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఇక్కడ స్థానిక ఓటర్ అంటే ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ పరిస్థితి అయితే సార్ మంచినే ఉంది. మనం అందరు కోరుకున్నామంటే ఎందుకంటే నవీన్ యాదవ్ రావాలి. ఎందుకు
అందరు చెప్తున్నారు బీఆర్ఎస్ వస్తారు, బీఆర్ఎస్ రాదు. బీఆర్ఎస్ వస్తే ఏం చేసింది? 10 మస్జిద్లకు కూలిపోయింది చూసినారు. అందుకోసం జనాలు నారాజు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. 10 మస్జిద్ మాది పోయింది. అందుకోసం బీఆర్ఎస్ కి మేము సపోర్ట్ చేస్తాలే. మొత్తం రేమంత్ స్థానికలు 16 బస్తీలు ఉంది, 16 బస్తీ మొత్తం కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ సపోర్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే మా నవీన్ యాదవ్ ఉన్నారు బస్తీ పాత, ఆయన దగ్గర ఏం లేదు, తెలుగు హిందూ ముస్లిం ఏం క్యాస్ట్ లేదు. ఆయన మంచి గెలిస్తే మొత్తం న్యాయం చేస్తారు అని ఆ నమ్మకంతో మేము నవీన్ కే సపోర్ట్ చేస్తాం, నవీన్ కే ఓటేస్తాం. బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది సార్. ప్రచారం చేసిన వేస్ట్. 2028 లో డెఫినెట్లీ బీఆర్ఎస్ వస్తుంది. ఈ ఒక సీట్ మాత్రం ఏం చేస్తారు? ఒక సీట్ కొని ఏం చేయలేం కదా. అదే చెప్తున్నాను, అందరు కలిసి కాంగ్రెస్ కి రూలింగ్ గవర్నమెంట్ ఉంది, నవీన్ కి ఓట్ చేద్దాం, కాంగ్రెస్ కి గెలిపిస్తాం. 2028 వెన్ ఎలక్షన్ అప్పుడు వస్తుంది, అప్పుడు 100% బీఆర్ఎస్ కి ఓటేస్తారు జనాలు. ఎందుకంటే జనాలు మొత్తం నారాజు ఉన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు దానివల్ల చాలా నారాజు ఉన్నారు. వాళ్ళు హైడ్రా చేస్తున్నారు, బియ్యం ఇస్తాను చెప్పినారు, అది ఇస్తాను చెప్పినారు, ఏం ఇస్తలేదు. బియ్యం వస్తుంది, బస్సు వస్తుంది, డబుల్ చెప్పినారు, డబుల్ ఏం చెప్పలే. దాని గురించి కాంగ్రెస్ కి ఓటేయండి, కాంగ్రెస్ కి గెలిపండి. సార్ చెప్పండి. ఇంత నెగిటివ్ ఉందని మీరే అంటున్నారు కాంగ్రెస్ మీద. నవీన్ యాదవ్ ఎందుకు అంటే నవీన్ యాదవ్ బస్తీ మంచి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఆయన దగ్గర ఏం లేదు, ఆయన హిందూ, ఆయన ముస్లిం. నవీన్ యాదవ్ ఏ పార్టీలో ఉందా? కాంగ్రెస్ ఉన్నా, కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్ ఉందా కాంగ్రెస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఉందా బీఆర్ఎస్. నవీన్ నమ్మకం చాలా ఉంది ఇక్కడ. నవీన్ కి నమ్మకం పెట్టుకుంటారు జనాలు. నవీన్ కి టికెట్ ఇచ్చినందుకు డెఫినెట్లీ హీ విల్ విన్ ద జూబ్లీస్ ఎలక్షన్స్. అంటే మాగంటి సునీత గారికి మైక్ లో మాట్లాడడానికి వస్తలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి 12 గంటలకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో రాత్రి ఫోన్ చేయ మేడం వస్తుందా? లేడీ కదా, లేడీ రాలేం. అదే సీట్ ఏమో వేరే వాళ్ళకి ఇస్తే, ఆయన తమ్ముడు ఉన్నారు కదా, ఆయనకు ఇస్తే మంచి అవుతుంది. వజ్రనాథ్ మాగంటి వజ్రనాథ్ ఉంది కదా, ఆయనకు ఇస్తే మంచి అవుతుంది. లేడీకి ఇచ్చినారు, కేటీఆర్ సార్ మాట ఇచ్చినారు, మాట ప్రకారం ఇచ్చినారు, ఓకే పర్వాలేదు. కానీ ఒక లేడీ ఎమ్మెల్యే మన జూబ్లీస్ కి రాత్రి ఏదైనా అవుతుంది, అది రాలే కదా, ఇచ్చినారు. ఆ వల్ల మైనస్ పాయింట్ అది. అంటే ఓవరాల్ గా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు అహ్మద్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, మధురలో ఎక్కువ ఉన్నారు. సో ముస్లిమ్స్ సమాజంలో మీరు ఆల్రెడీ 7 కమిటీస్ మెంబర్ డివైడ్ ఉన్నారు. ఏం డివైడ్ అంటే మన బీఆర్ఎస్ కి సగం డివైడ్ అయినారు, కాంగ్రెస్ కి డివైడ్ అయినారు. కానీ ఈ మాత్రం అందరు కలిసి పని చేస్తున్నాం. నవీన్ గెలవాలని మా కోరిక ఉంది, నవీనే గెలుస్తారు. ముస్లిం బస్తీ ముస్లిం ఓటర్ అయితే 100% సపోర్ట్ చేస్తారు. మా గ్రేవ్ యార్డ్ ఉంది ఇక్కడ, గ్రేవ్ యార్డ్ వరకు ఏ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయలే. రేవంత్ రెడ్డి మాకు మాట ఇచ్చినారు, బిఫోర్ 31st December he will do something for us. So that's why we are supporting Navin Yadav and Congress party. సో ప్రస్తుతం ముగ్గురు బీజేపీ కూడా ఒక రీసెంట్ గా బండి సంజయ్ కూడా రంగంలో దిగిండు. సో బీజేపీ కూడా ఓట్లు వస్తాయి, దాంతో కాంగ్రెస్ ఓడిపోతుంది. బీజేపీ వచ్చిన సార్ ఇక్కడ మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉంది. నువ్వు బీజేపీ తీసుకో, బీఆర్ఎస్ తీసుకో, మైనారిటీ ప్లస్ పాయింట్ 45+ ఓట్స్ మైనారిటీ ఉంది ఇక్కడ. మైనారిటీ ఓట్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారు దానికి విన్ అవుతారు. వన్ సైడ్ ఉండే అవకాశం మైనారిటీ డివైడ్ అవుతున్నాయి, 100% డివైడ్ అవుతుంది సార్. కాంగ్రెస్ కి పడుతుంది, బీఆర్ఎస్ కి స్లమ్ ఏరియాలో పడుతుంది. అది వల్ల పేదవాళ్ళు చెప్పినారు ఆ విధంగా పెన్షన్ నుంచి ఆ ప్లస్ పాయింట్ ఓట్స్ వాళ్ళకి పడుతుంది. కానీ నేను ఒక అడ్వైజ్ ఇస్తున్నా అంటే మనం అందరికి సైడ్ చేసినాం, మనం 2 సంవత్సరాలు మిలిగింది. ఒకసారి కాంగ్రెస్ కి నమ్మదం, ఇంకోసారి నమ్మదం, నవీన్ కి నమ్మదం. నవీన్ 100% చేస్తారు మనకు. ఆ నమ్మకంతో కాంగ్రెస్ ఓట్ వేయండి. ఒకవేళ బీఆర్ఎస్ కి ఓట్ వేసినా మన ఓట్ డమ్మీ ఓట్. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ ఇస్ కాంగ్రెస్, అంతే కదా. ఇప్పుడు మేము నవీన్ బీఆర్ఎస్ ఉందా నవీన్ కి సపోర్ట్ చేస్తాం, కాంగ్రెస్ ఉందా కాంగ్రెస్, బీజేపీ ఉన్నా బీజేపీ. నవీన్ ఎక్కడ, నేను నవీన్ మంచి కాదు, నేను ఆ మంచి కాదు, నవీన్ ఎట్లా మంచి నాకు తెలుసు. ఆ విధంగా మీకు చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తా, నా ఏజ్ 42 years, నవీన్ 44 అనుకుంటా. అప్పుడు నేను చూస్తాను. నవీన్ నా ఫ్రెండ్ కాదు, ఏం కాదు, బస్తీ ప్రజల గురించి చెప్తున్నాను నేను. ఆ విధంగా చెప్తున్నాను. ఓకే, అంటే ఓవరాల్ ఎంత మెజారిటీ వస్తుంది మీరు అనుకుంటారు? ఓవరాల్ 45,000 మెజారిటీ. అదర్ హీ విల్ విన్ ద జూబ్లీస్ ఎలక్షన్. బాగుంటుంది అంటారు. ఇటు డబుల్ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2,000-3,000 ఇచ్చిన అది ఓట్కి 2,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా మేము అది మంచిది కాదు. ఓటు తీసుకుని డబ్బులు తీసుకుని ఓటు వేయాలా, అది అధికారంతో వేస్తేలే. ఇంకోటి మా జూబ్లీస్ కి 2,000 బడ్జెట్ శాంక్షన్ అయింది, 2,000 crore బడ్జెట్ శాంక్షన్ అయింది. ఆ విధంగా మేము వేయాలి. ఒకవేళ మనం వేయలే అనుకో కాంగ్రెస్ ఊడిపోతారు,
జనాలకి రోడ్డు, డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఏదేమేమి ప్రాబ్లం ఉంది అది రాదు మనకు. రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది, ఆ విధంగా వేస్తే మనకు డబ్బులు శాంక్షన్ వస్తుంది, మనం ఏదైనా చేయొచ్చు. ఆ పబ్లిక్ కి దిమాగ్ ఉంటే కాంగ్రెస్ కి ఓటేస్తారు అంతే.